ఎస్ 25వ వార్డులో నక్కల వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్ గారిని అడిగి తెలుసుకుందాం. వెంకటేష్ గారు ముందుగా శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తుంది? మీ ప్రచారం మొదలు పెట్టారు, జనాల్లో ఇళ్ళకి వెళ్తున్నారు, ఎట్లా ఉంది రెస్పాన్స్? ప్రజల్లో మంచి స్పందన ఉంది. బీఆర్ఎస్ పట్ల అభిమానం ఉంది. ఈ వార్డులో సిట్టింగ్ స్థానం ఇంతకుముందు నందకిషోర్ ఉండే మాజీ కౌన్సిలర్ మంచి పేరుంది ఇక్కడ. దాని మీదకి వెళ్ళి ఈ సిట్టింగ్ స్థానం మళ్ళీ నిలబెట్టుకొని పీఠం ఎక్కుతాం. ఈసారి మున్సిపల్ గద్దె మేమే తీసుకుంటాం. ఏంది మీ నమ్మకం? ఏంది ఖచ్చితంగా ఇంత కాన్ఫిడెంట్? కాంగ్రెస్ లో ఇప్పుడు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ఉన్న వ్యతిరేకతనే మాకు బలం. ఆ బలాన్ని మేము ఉపయోగించుకుంటాం. ఖచ్చితంగా మున్సిపల్ సీట్ సాధిస్తాం. అంటే ఏం చేయబోతున్నారు ఈ వార్డులో? మొత్తం బీఆర్ఎస్ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందని? ప్రతి ఒక్క సిసి రోడ్లు కంప్లీట్ చేసినాం, వీధి లైట్లు వేయించినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించినాం. మిషన్ భగీరథ ద్వారా ఈ ఏరియా మొత్తం నల్ల కనెక్షన్ ఇచ్చినాం. ఉద్యమకారుడికి మొత్తానికి ఒక గుర్తింపు దక్కిందనే ఒక చర్చ జరుగుతుంది. మీరు హ్యాపీగానే ఉన్నారా? చాలా లేట్ అయింది అనుకుంటున్నారా? ఉద్యమ కాలంలో పార్టీకి బాగా కష్టపడ్డాము, వర్క్ చేసాం. అధికారం వచ్చింది. అధికారం ఉన్నప్పుడు కొంతమందికి అవకాశాలు వస్తాయి, రావు, అది వేరే విషయం. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఉద్యమకారునే నేను పోటీ చేసి ఈ విజయం సాధిస్తానని భావిస్తున్నాను. చూద్దాం. నక్కల వెంకటేష్ అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా అనిపిస్తున్నారు. మరి 25వ వార్డుల రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది, జనం ఏ విధంగా తీర్పిస్తారు అనేది ఈ నెల 11న జనం తీర్పిస్తారు. ఆ తర్వాత 13వ తారీఖున రిజల్ట్ అయితే వస్తుంది. 25వ వార్డు ఇన్ఛార్జ్ కొందుర్గు నుంచి మన రాజేష్ పటేల్ వచ్చి ఆయన అడిగి తెలుసుకున్న వార్డులో ఈ వాళ్ళే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఎట్లా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు అన్న? జై తెలంగాణ. గౌరవనీయులు షాద్నగర్ ఇన్ఛార్జ్ శ్రీ అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో మేమందరం 25వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నక్కల వెంకటేష్ గౌడ్ గారిని గెలిపించుకోవడానికి వారి కోసం మా కొందూరు మండలం నుంచి పెద్ద ఎత్తున ప్రచారానికి వచ్చి వారికి సహాయపడి తప్పకుండా గెలిచే విధంగా మేమందరం కృషి చేయడానికి వచ్చినాం. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకెళ్లి గడప గడపకి వెళ్ళి వారిని ఓట్లు అడగడం జరుగుతుంది. తప్పకుండా మాకు ఈరోజు పొద్దునుంచి కూడా ప్రారంభించడం ఈరోజే మంచి రెస్పాన్స్ ఉంది పబ్లిక్ లా. మనం అందరము గతంలోనే మిస్ అయిపోయినాం. మళ్ళీ ఈసారి కారు గుర్తుకు వేసి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరిని గెలిపించాలనే ఉత్సాహంగా ప్రజలు ఉన్నారు. కాబట్టి అది తప్పకుండా షాద్నగర్ లో 25వ వార్డు గెలిచే విధంగా ఉంది. తప్పకుండా గెలుస్తామని ఆశిస్తూ అందరికి కూడా మళ్ళొకసారి కారు గుర్తుకు ఓటేసి 25వ వార్డులో నక్కల వెంకటేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుతూ జై కేసీఆర్, జై అంజన్న. ఎట్లా ఉంటుంది మహేశ్వర్? ఇది ఆల్రెడీ మీ సిట్టింగ్ సీట్, ఈసారి మళ్ళీ నిలబెట్టుకుంటారా లేదా? తప్పకుండా అండి. ఎందుకంటే పార్టీ బలోపేతంగా ఉంది. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో చూశారు, 60-40 రేషియోతో మనం టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. ఇంకా ముందు ఈ మున్సిపాలిటీ కూడా అంతే ఉత్సాహంతో ముందుకేస్తున్నాం. ఇంకోటి ప్రతి వార్డులో కూడా మంచి మంచి క్యాండిడేట్లను పెట్టడం జరిగింది. ఇది కేసీఆర్ పేరు బలంగా కంపల్సరీగా ఈ పీఠ మాత్రం షాద్నగర్ పీఠాన్ని మాత్రం కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఏంది ఇంత కాన్ఫిడెన్స్? ఎందుకు? మీ గవర్నమెంట్ లేదు, ఎమ్మెల్యే లేడు లోకల్ గా. ఇప్పుడు షాద్నగర్ మున్సిపాలిటీ హిస్టరీ చూస్తే ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది. తర్వాత బీఆర్ఎస్ అధికారం ఉండే బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఉంది. ఈసారి ఎట్లా ఉంటుంది రిజల్ట్? 100% టీఆర్ఎస్ ఉంటుందండి. ఎందుకంటే కేసీఆర్ చూసే ఓటేస్తారు ప్రతి ఒక్కరు. ఆయన చేసే సంక్షేమ పథకాలు కానీ ఈ రోజు ఈ వార్డులలో ఇప్పుడు షాద్నగర్ మున్సిపాలిటీ చూసుకుంటే ఇంటింటికి ప్రతి ఒక్కరికి నీళ్ళ ప్రాబ్లం ఉండే, అలాంటిది ప్రతి ఇంటికి నీరు సమకూర్చే సదుపాయాన్ని మిషన్ భగీరథతో అందరికి చేకూర్చిండు. 24 hours కరెంట్ కానీ ఇలాంటి పథకాల వల్ల జనాల్లో పాతుకుపోయింది డెవలప్మెంట్ అనేది. ఈ నీళ్ళు ఇచ్చిన వాళ్ళు కావాలన్నా లేకపోతే ఉన్న కరెంటును తీసుకుపోవడమా, ఉన్న డెవలప్మెంట్ ఆగిపోవడమా, దీన్ని కంపేరిటివ్ చేస్తే ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టిగా ఓట్లేసే ఛాన్స్ ఉంటుంది. మీరు అధికారంలో లేరు, మీరు ఎట్లా డెవలప్ చేస్తారని జనాలు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? అధికారం రాబోయే 2-3 ఏళ్లలో అధికారమే మా చేతుల్లో ఉంటుంది. కంపల్సరీ కంపేర్ చేస్తారు. ఇంకోటి క్యాండిడేట్ కంపల్సరీ చూస్తాడు. దీన్ని బట్టి ఆటోమేటిక్గా టీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది.